ద్వాదశి ఈ మూడిట్లో భేదాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది దశమని కొంతమంది ద్వాదశి అనుకున్నా కూడా ఈ 2 రోజుల్ని ఈ 2-3 రోజుల్ని మేము స్వామివారికి సంబంధించినటువంటి జయంతి ఉత్సవంగా మేము భావన చేస్తూ ఉంటాం. సో ఈ రోజు ఈ చర్చ జరగటం ప్రత్యేకించి స్వామివారి యొక్క జన్మదినానికి దగ్గరగా కూడా ఇది జరగటం, ఇది వింత విచిత్రం విశ్వ ప్రళయం అన్నటువంటి విషయాలు పక్కన పెడితే 400 సంవత్సరాల క్రితం విశ్వభక్తులు చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇదే కందిమల్లైపల్లి పురసంస్థానంలో స్వామివారు ఇదే గృహంలో ఉంటున్నప్పుడు ఒక విశేషవంతమైనటువంటి నవాబు గారు అటుగా వెళుతున్నారట ఊరి బయట నుంచి. స్వామివారు ఆ నవాబు గారిని, అంటే నవాబు గారు వస్తున్నారనే విషయం ఎవరికి తెలియకపోయినా ఒక శిష్యుడిని పంపించి నవాబు గారు ఈ ఊరి చివరి నుంచి వెళుతున్నారు, ఒకసారి పిలిచేటువంటి ప్రయత్నం చేయమని చెప్పారట. నవాబు గారు వచ్చారు. ఆ రోజు పోలేరమ్మ అమ్మవారికి సంబంధించినటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందరూ కూడా పోలేరమ్మ అమ్మవారికి విశేషవంతమైనటువంటి నివేదనలు వండుతూ ఉంటే స్వామివారి యొక్క ధర్మపత్ని అయినటువంటి గోవిందమాంబ కూడా విశేషవంతమైనటువంటి నివేదన వండుతూ అమ్మకి పాల పొంగలిని తయారు చేస్తుంది. స్వామివారు అడిగారు, గోవిందు ఏం చేస్తున్నావు అని. అమ్మవారికి పోలేరమ్మవారికి విశేషవంతమైన పాల పొంగలిని తయారు చేస్తున్నాను. సరే అన్నారు స్వామివారు. ఇంతలో నవాబు గారు వచ్చారు. మధ్యాహ్న సమయం అయింది. భోజనానికి కూర్చునేటువంటి సందర్భంలో నవాబు గారిని విశేషంగా ఆశీర్వదించి రమ్మన్నారు. ఆ నవాబు గారు చూడగానే ఈ వ్యక్తి గురించి మా మహమ్మదీయులు సైతం మాట్లాడుకుంటున్నారు, మీరన్నట్టుగా ఎంతో గొప్ప జ్ఞానం కలిగినటువంటి అవతార పురుషుడు అని చెప్తున్నారు, ఇతడిలో ఏ మహిమలు ఉన్నాయో నేను చూడాలని మనసులో అనుకున్నాడు. స్వామివారు ఒక చేతి వైపుగా నవాబు గారిని కూర్చోమన్నారు, మరో చేతి వైపుగా ఖాళీ విస్తరణ కూడా వడ్డించమని చెప్పారు. ఇంతలో గోవిందమ్మ ఏం చేసింది, మధ్యాహ్న సమయం అయిపోతుంది, పోలేరమ్మకు నివేదనను వండాలన్నటువంటి ఉద్దేశం చేత వండినటువంటి నివేదనను అమ్మవారికి సమర్పించాలని ఇంటి ప్రాంగణంలోనే విశేషవంతమైనటువంటి అమ్మవారికి నివేదన వండుతూ ఉంటే స్వామివారికి మరో చేతి వైపుగా ఉన్నటువంటి చోట ఈ నివేదన అంతా కూడా వచ్చి పడుతోంది. కాసేపు ఆగగానే ఒక నల్లని శరీరంతో విశేషవంతమైన గగుర్పాటు కలిగించేటువంటి పరిస్థితుల్లో ఇంటి గుమ్మం మీద ఒక విశేషవంతమైనటువంటి శక్తి స్వరూపం నించుంది. వెంటనే స్వామివారు అన్నారు, అంటే ఈ నివాసం దగ్గర అండి, ఈ నివాసం దగ్గర వచ్చిందట. ఈ నివాసం దగ్గరేనా ఇది జరిగింది? అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు అవునండి, ఇదే నివాస గృహం వద్ద పోలేరును పిలవడం జరిగింది. నవాబు చూడడం జరిగింది. అలాగే ఇదే నివాస గృహానికి సమీపంలోనే నిప్పు తెప్పించినటువంటి సంఘటన. పోలేరమ్మని పిలిస్తే నిప్పు పట్టుకు వచ్చినటువంటి రక్షబండ కూడా ఈ నివాస గృహానికి ఆనుకునే పక్కగానే మనకు కనపడుతూ ఉంటుంది. అంటే గ్రామ దేవత స్వరూపాలైనటువంటి విశేషవంతమైన రూపాలు కూడా ఆ మహనీయుడు పిలిస్తే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు కూడా విశేషంగా ససృశ రూపంలో సశరీర రూపంలో అందరికీ కూడా కనిపించేటువంటి విశేషవంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పరిస్థితికి కారణమైన అటువంటి పుణ్యభూమి కర్మభూమి ఆ కందిమల్లైపల్లి ప్రశంస్థానం శ్రీ గురుదేవులు నడయాడినటువంటి ప్రదేశం. గురుదేవులు గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించినటువంటి మహిమాన్వితమైన స్థలం. పోలేరమ్మ అమ్మవారు ఆ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసిందంటే కూడా నమ్మసకేం. అంటే ఇప్పటికీ ఆ ప్రభావం కావచ్చు, లేకపోతే ఆ వైబ్ ఇప్పటికీ ఉంటుందా అండి? ఆ పాజిటివ్ వైబ్స్ ఇప్పటికీ ఉంటాయి అనుకోవచ్చా ఆ ఇంటి చుట్టూతా? నా మాట తప్పనిసరిగా సచిన్ గారు తప్పనిసరిగా ఇది 300-400 సంవత్సరాలు అంటే 3-4 శతాబ్దాల క్రితం జరిగినటువంటి సంఘటన అయినప్పటికీ కూడా అంత స్థాయిలో అని మనం చెప్పలేకపోయినా, అంత స్థాయిలో అని చెప్పకపోయినా చాలా మంది పేదవారు రుణగ్రస్తులైనటువంటి వాళ్ళు జీవితం మీద విరక్తి కలిగి ఇక భగవంతుడు కాలం కూడా మమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నాయని విరక్తి చెందినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఆ గృహం దాకా వెళ్ళి వచ్చినటువంటి తర్వాత వాళ్ళ దైనందిన చింతనలో గొప్ప మార్పులు వచ్చాయి. విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నారు. కొంతమంది పేర్లు చెప్పవచ్చు చెప్పకూడదు, కానీ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారు, శ్రీ మాజీ మంత్రివర్యుల వారు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి విశేషవంతమైనటువంటి శిష్య పరివారం, అలాగే భారతదేశంలో గొప్ప వారు, సామాన్యమైనటువంటి భక్తుల నుండి సంపన్నులైనటువంటి వాళ్ళ వరకు కూడా, అంటే జీవితంలో కష్టతరమైనటువంటి సందర్భంలో స్వామివారిని సందర్శన చేసుకుని
స్వామివారి యొక్క నివాస గృహానికి వెళ్ళి వచ్చినటువంటి తర్వాత దైనందిన జీవితంలో ఎన్నో మార్పులు జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే చాలా మంది స్వామివారి యొక్క నివాస గృహం దగ్గర అక్కడ దొరికే మృత్తిక అంటే మట్టిని, ఇటుక రాళ్ళని, వీటిని తీసుకెళ్లి ఇంటిని నిర్మించుకునేటువంటి సందర్భంలో భాగంగా పునాదుల్లో వీటిని ఉంచేటువంటి సాంప్రదాయం కూడా ఇక్కడ ఉంటుంది. అందుకే ఎవరైనా సరే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క భక్తులు ఇంటిని నిర్మించుకునేటువంటి ముందు స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి పువ్వులని తీసుకుని స్వామివారి యొక్క నివాస గృహానికి వెళ్ళి అక్కడున్న కాస్త మృత్తికనో, నీటినో, ఇటుకనో ఏదైనా కనిపిస్తే దాన్ని పరమ పవిత్రంగా భావన చేస్తూ తీసుకెళ్లి ఇంటి నిర్మాణాన్ని జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉండొచ్చు. అంటే అటువంటి పాజిటివ్ వైబ్స్ అన్నటువంటివి 300-400 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఉండటం వల్లే ఆ నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఆ కుటుంబాలు సుభిక్షంగా ఉంటున్నాయి. తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తిని ఇవ్వడంతో పాటు వాళ్ళందరూ కూడా పరమ పూజ్యంగా స్వామి వారిని మనం పూజిస్తూ ఉంటాం. అటువంటి ఇది సాధ్యమైందంటే నిజంగా ఆ శక్తి అన్నటువంటిది ఇంకా అక్కడ ఉంది. ఆ ఇంట్లో ఒక వాల్మీకం అంటే పుట్ట ఉండేదండి, పాములకు సంబంధించిన పుట్ట. ఒక చిన్న వాల్మీకం కూడా ఉండేది. 1910-1920 ప్రాంతాల్లో అక్కడ ఆ పాముల పుట్ట దగ్గర కూడా స్వామి వారికి సంబంధించినటువంటి ఒక తాళపత్రం అంటే కాలజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక చిన్న తాళపత్రం కూడా మనకు లభించినట్టుగా మఠానికి సంబంధించినటువంటి వృత్తాంతాల్లో మనకందరికి కూడా తెలిసినటువంటి అంశం. రైట్. ఇక్కడ దీని గురించి మాట్లాడుకునే సందర్భంలో కృష్ణమాచార్య గారు సాధారణంగా అంటూ ఉంటారు, ఎవరైనా కాస్త ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా బ్రహ్మజ్ఞానం పొందిన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు వాళ్ళ శక్తిని ఎక్కడో చోట నిక్షిప్తం చేస్తారు. వెళ్ళిపోయే క్రమంలో ఆ నిక్షిప్తం చేసి వెళ్తారు. అవి ఒకవేళ భవిష్యత్తులో ఎవరికైనా పాజిటివ్ వ్యూలో ఉపయోగపడతాయి అంటే కనుక వాళ్ళకి చెప్తారు, లేకపోతే అవి నిక్షిప్తం అవుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అలా ఆయనకు సంబంధించి బహుశా ఆయన ఆ శక్తి ప్రస్తుతం ఆ ఇంట్లో నిక్షిప్తమై ఉందనుకోవాలా, లేకపోతే ప్రస్తుతం దానికి సంబంధించి ఏమైనా తెలుస్తోందా? అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఆ తాళపత్రాలకు సంబంధించి ప్రస్తుతం ఆ ఇంట్లోనూ ఉన్నాయా, లేకపోతే పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి ఉందా? మీరు అన్నది ముమ్మాటికి వాస్తవం. వారికి సంబంధించినటువంటి శక్తిని ఒక చోట నిక్షిప్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ గారు చెప్పండి, ఒక వస్తువును మనం ఉపయోగిస్తాం. ఒక మొబైల్ ఫోన్ అనుకోండి, ఒక కార్ అనుకోండి, లేకపోతే ఒక బైక్ అనుకోండి, లేదా ఒక వస్తువుని మనం వాడుకుంటాం. ఒక వ్యక్తి వాడినటువంటి వస్తువు మీద ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వాసన లేదా మనకు సంబంధించిన ఆరా దాని మీద ప్రభావాన్ని చూపండి. అందుకే ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేస్తే తాను ఉపయోగించినటువంటి వస్తువుని శునకములు ఆ డాగ్ స్క్వాడ్ అన్నటువంటిది గుర్తుపడుతుంది. ఎంత దూరం వెళ్ళైనా సరే ఆ వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే వాటికి సంబంధించిన ఆరా అందులో ఉంటుంది. విశ్వ భవితని చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ ఇంటి ప్రాంగణంలో కొన్ని సంవత్సరాల పర్యంతం అక్కడ నడియాడుంటే నాకు తెలిసి కనీసం 20-30 సంవత్సరాల పాటు 20-30 సంవత్సరాల పాటు ఆ మహనీయుడు అక్కడ నడియాడినటువంటి పరిస్థితి, అక్కడే నివాసం ఉన్నటువంటి స్థితిగతులను బట్టి చూస్తే, ఎందుకంటే అప్పటికి కందిమలై మఠాన్ని కట్టుకోవడానికి సరైనటువంటి నివాస యోగ్యమైన లేదు. ఒకసారి యాడ్ చేసుకో, చిన్న ప్రశ్న యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆయన సజీవ సమాధి అయిన తర్వాత కూడా ఇంకా 20-30 ఏళ్ళు అక్కడే ఆ ఇంటి చుట్టూతానే ఉన్నారండి. ఇప్పుడు కూడా ఉన్నారనుకోవచ్చా? ఆయన సజీవ సమాధి అయినప్పుడు సంగతి చెప్పట్లేదు నేను. ఇంటిని కట్టినటువంటి ఇంటి నిర్మాణం అయినటువంటి తర్వాత ఈ ఇంటి నిర్మాణం అయినటువంటి తర్వాత 20-30 సంవత్సరాల పాటు స్వామివారు అక్కడే నివాసం ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి అయినటువంటి తర్వాత కొన్ని గంటల తర్వాత శిష్యుడు వచ్చాడు, సిద్ధయ్య గారు. అయ్యా, వనగానపల్లికి నన్ను పుష్పాలు తీసుకురమ్మని చెప్పు. అంత దూరం నేను వెళ్ళలేకపోయానయ్యా. అక్కడికి వెళ్ళి వచ్చే లోపు నువ్వు సజీవ సమాధిలోకి వెళ్ళిపోయావు. నేను కూడా నీతో పాటుగా వస్తాను, లేదా ప్రాణత్యాగం చేసుకుంటానంటే స్వామివారు తనకు తానుగా సజీవ సమాధి నుండి బయటకు వచ్చి స్వామి వారికి సంబంధించిన పాదుకలు, మంత్రబెత్తం, ఇక్కడ పెట్టుకునేటువంటి శిఖాముద్రిక అంటే చుట్టుకు పెట్టుకునేటువంటి శిఖాముద్రిక, ఈ మూడిటితో పాటు